వెల్కమ్ టు ఎస్టీ న్యూస్. నేను జితేంద్ర. బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. విజయవాడ రైల్వే ఆసుపత్రిలో ప్రాథమిక సౌకర్యాల లేమి, రోగులకు తీవ్ర ఇబ్బందులు. ఉత్తమ కార్మిక నాయకులకు పీజేఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హర్షం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నటి వరలక్ష్మి, సరస్వతి చిత్ర ప్రేక్షకాదరణ సందర్భంగా శ్రీవారికి కృతజ్ఞతలు. అందరికీ నాణ్యమైన విద్య, ఉచిత సమగ్ర వైద్యమే లక్ష్యం, మంత్రి దామోదర రాజనరసింహ. అంబర్పేటలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, విజయవాడ రైల్వే డివిజన్ ఆసుపత్రి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం బయటపడుతుంది. ప్రాథమిక సౌకర్యాల లేమితో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవి కాలంలో కూడా వాటర్ కూలర్లు పనిచేయకపోవడంతో చల్లటి నీరు దొరకక రోగులు అవస్థలు పడుతున్నారు. ఆపరేషన్ థియేటర్ నుంచి వార్డులకు తరలించేందుకు వీల్ చైర్లు అందుబాటులో లేకపోవడం, వృద్ధులు మరియు శస్త్రచికిత్స అనంతర రోగులు నడుచుకుంటూ వెళ్లాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. పోస్ట్ సర్జికల్ వార్డుల్లో ఏసీలు పనిచేయకపోవడంతో రోగులు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే ఉద్యోగుల వైద్య సేవల విషయంలో కూడా అసమానతలున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కింది స్థాయి ఉద్యోగులకు మాత్రమే ఈ ఆసుపత్రి సేవలు పరిమితమై ఉండగా ఉన్నతాధికారులు కార్పొరేట్ ఆసుపత్రులు ఆశ్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి పేరుతో ఉత్తమ కార్మిక నాయకులకు పీజేఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించడం పట్ల మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హర్షం వ్యక్తం చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గొంతు విప్పి వారి సంక్షేమం కోసం కృషి చేసిన మహానేత పీజేఆర్ పేరుతో కార్మిక దినోత్సవం రోజున అవార్డు ప్రకటించడం విశేషమన్నారు. ఈ అవార్డును ప్రతి సంవత్సరం అందిస్తూ పీజేఆర్ పేరు చిరస్థాయిగా నిలిపే ప్రయత్నం అభినందనీయమని తెలిపారు. ఈ అవార్డు ప్రతిపాదనను మంత్రి వివేక్ ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి ప్రభుత్వం అవార్డు ప్రకటించిందని రాములు నాయక్ వెల్లడించారు. భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఈ అవార్డు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అందరికీ మే డే శుభాకాంక్షలు. ఇవాళ పీజేఆర్ అచీవ్మెంట్ అవార్డు తెలంగాణలోనే మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కార్మిక శాఖ మంత్రులు ఇవాళ ప్రకటించడం చాలా పెద్ద హర్షణీయమైన విషయం. కార్మికులు ఎన్ని రోజులు ఉంటారో, ఫ్యాక్టరీలు ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు ప్రతి మేడేకి కార్మిక అచీవ్మెంట్ అవార్డు పీజేఆర్ది వస్తుంది. ఇది ఒక పండుగ వాతావరణంలో ఇవాళ డిసైడ్ చేయడం ఇది మన అందరిది అదృష్టం. కార్మికులది, కర్షకులది, తర్వాత అసంఘటిత కార్మికులు ఈ రాష్ట్రంలో 1,30,00,000 మంది ఉన్నారు. అసంఘటిత కార్మికులు, ఫ్యాక్టరీలో పర్మనెంట్ పనిచేసే కార్మికులు. ఇవాళ పర్మనెంట్ లేదు. రెడ్డి సాబ్ ఆ రోజులలో పర్మనెంట్ సమస్యల గురించి ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత చేయాలి, తర్వాత కార్మికులకు జీతాలు పెరగాలి, మరియు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్ చేయాలి. కనీస వేతనాల చట్టం 5 సంవత్సరాలకు ఒకసారి రివ్యూ చేయడం. అంతకుముందు మా అన్న దానవీర సూరకర్ణ 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిండు, కానీ 10 సంవత్సరాలు ఆయన చేయలేకపోయిండు కనీస వేతనాలు. అందుగురించే ఇవాళ కనీస వేతనాల మీద, రకరకాల సమస్యల మీద పీజేఆర్ అచీవ్మెంట్ అవార్డుని సాధించినందుకు మా తరపున, ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. జరుగుతున్న సిచ్యువేషన్ చూస్తే హైదరాబాద్ యానిమల్ పట్ల చాలా క్రూయల్టీ జరుగుతుంది. హింస ఆంధ్ర కానీ తెలంగాణ కానీ డాగ్స్ ని మాస్ కల్లింగ్ అంటే 100s 200s 300 డాగ్స్ ని వేస్తారు. అప్పుడే ఇమీడియట్ గా అలర్ట్ అయిపోయి అక్కడి నుంచే స్టాప్ చేయించి వాటిని ఇమీడియట్ గా అక్కడే ఏ ప్లేస్ లో పుట్టాయి, ఏ ప్లేస్ లో పట్టుకున్నారో అక్కడే వదిలించో. సడన్ గా హైదరాబాద్ లో ఒక 1.5 months బ్యాక్ చేసేవాడు. సో అతను చెప్పిన రక్షణ ఏంటంటే నన్ను కలిసి చాలా చేసి ఎక్కడైతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రక్తం ఎక్కించాలి వేరే డాగ్స్ కి హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల అని చెప్పేసి వచ్చి కలిశాడు. కలిసి నాకు ఆ ఎవిడెన్సెస్ అని ఇచ్చాడు. సో నేను చెప్పాను శివాకి, ఇది మేడే సందర్భంగా పీజేఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనౌన్స్ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అనౌన్స్మెంట్ అయినందుకు మన లేబర్ మినిస్టర్ వివేక్ అన్న గారికి, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక
అంచెలంచెలుగా ఒక కార్మికుడిగా అంచెలంచెలుగా ఎదిగి సిఎల్పి లీడర్ వరకు ఎదిగిన నాయకుడు పీజీఆర్ గారు. ఆయన జీవితంలో చేసిన ఎన్నో సేవలు కార్మిక లోకానికి ఒక ఎగ్జాంపుల్స్ లెక్క ఉండిపోయినాయి. అవి రాబోయే తరానికి ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశంతో ఆయన చేసిన సేవలన్నీ కూడా స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళడానికి ఈ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు చాలా ఉపయోగపడుతుందని మేము అనుకుంటున్నాము. దాన్ని బేస్ చేసుకునే రాములు నాయక్ గారు మేము రిప్రజెంటేషన్ ఇస్తే ఇమీడియట్గా ముఖ్యమంత్రి గారు, లేబర్ మినిస్టర్ గారు స్పందించి ఈసారి టైం షార్ట్ ఉంది కాబట్టి ఈ ఇయర్కి అనౌన్స్మెంట్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి చాలా పెద్ద ఎత్తున ఈ పీజీఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కార్మిక లోకంలో మంచి ఫలితాలని వాళ్ళ కష్టాలు చేసిన పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళకు ఇవ్వడానికి డిసైడ్ చేశారు. కాబట్టి నేను వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు శరత్ కుమార్ ఆయన కుమార్తె వరలక్ష్మి దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ తాను స్వీయ దర్శకత్వంలో నటించిన సరస్వతి చిత్ర ప్రేక్షకాదరణ పొందినందుకు శ్రీవారికి కృతజ్ఞత తెలియజేయడానికి వచ్చానని పేర్కొన్నారు. తిరుపతి జస్ట్ ఒక థ్యాంక్స్ గివింగ్ గా వచ్చాను. సరస్వతి సినిమా అందరూ చాలా బాగా చూసి చాలా మంచి రెస్పాన్స్ అవుతుంది. దానికోసం ఒక థ్యాంక్స్ కోసం వచ్చాను. అందరికి చాలా థ్యాంక్స్, చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళకి చాలా థ్యాంక్స్. చాలా బాగా జరిగింది. ఈ రోజు ఇలాంటి విషయం నేను అట్లా ఈ టెంపుల్ కి ఎన్నిసార్లు వచ్చాను, ఇంత బాగా దర్శనం నాకు ఎప్పుడు దొరకలేదు. బట్ ఐ థింక్ ఆయన పిలిచారంటే మేము రావాలి. సో దానికోసం చాలా చాలా థ్యాంక్స్. తెలుగులోనే చేస్తున్నాను. నేను తెలుగు అమ్మాయి కదా వచ్చేసారు ఆయన, ఇంకేంటి తెలుగులోనే దర్శనం కానీ ఫ్యామిలీతో వచ్చాం. అధికారులు రాలేదు. జరిగిన అమ్మ లాస్ట్ ఇయర్ చనిపోయారు, కొండ మీద రాకూడదని చెప్పకుండా చేయడంతో అధికారులతో బాగా జరిగింది. గొంతు పోయిందండి. సో దానివల్ల జాస్తి అవ్వలేదు. సో దర్శనం చాలా బాగా జరిగింది. ఏమేమి కోరిక దేవుడు జరిగింది అన్నీ దొరుకుతుందని జయం వస్తుందని చెప్తారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికి నాణ్యమైన విద్యతో పాటు ఉచిత సమగ్ర వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ప్రజలు ఆరోగ్య సమస్యల వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామని, జిల్లా స్థాయిలోనే 90% వైద్య సేవలు అందించేలా ఆధునిక సదుపాయాలను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ట్రామా, ఎమర్జెన్సీ సేవలను బలోపేతం చేస్తూ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తి స్థాయి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. గవర్నమెంట్ స్కీమ్కి వస్తే సార్ బాగా ఎన్నో చూస్తే మనము ఎప్పుడైనా మన స్టేట్లో, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎవరైనా పుట్టారు నుంచి ఎప్పుడు చనిపోతారు వరకు గవర్నమెంట్ తోటి అప్పుతోటి సంబంధం ఉంటుంది. మనకు ఎట్లా అంటామంటే బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు గవర్నమెంట్ ఏవైతే సర్వీసెస్ ఇస్తూనే ఉంటారు. ఆంగన్వాడీ ఫస్ట్ 0 to 3 years వరకు మనము డేకు రాషన్ ఇస్తాము, గుడ్లు ఇస్తాము. శాలరీ పిల్లలు ఉంటే వారికి సరి అయిన బరువు కావాలి, హైట్ కావాలి అని మనం పోషిస్తుంటాము. ఇప్పుడు పాలకులను రాసిస్తున్నాము. ఆ తర్వాత 3 to 6 years పిల్లవాడు ఉంటే మన అంగన్వాడికి వస్తారు. మనం మళ్ళీ మధ్యాహ్నం భోజనం పెడతాము. ఇప్పుడు రాబోయే కాలంలో అక్కడ కూడా మనము మిడ్ డే మీల్ స్కీమ్ లాగా మధ్యాహ్నం అంటే టిఫిన్ స్కీమ్ కూడా పెట్టబోతున్నాము. దాంట్లో ఉంటుంది ఇంకా మన న్యూట్రిషన్ తెలంగాణలో చూస్తే, స్టేట్ వైడ్గా చూస్తే అంతా మన రాష్ట్రం వెనకబడిన స్టడీ కోర్స్ చేస్తున్నారు. కానీ రాబోయే స్కీమ్ బట్టి ఆ కుపోషణ ఎవరైతే ఉంటుందో మన పిల్లలు అది కూడా పోతుంది ఆశిస్తున్నాను. ఎందుకు అంటే మనం వేరే రకమైన వాళ్ళు 40 years కావచ్చు, ఫ్యూచర్ మన పిల్లల్ని అదే వాళ్ళు మన 100 years తెలంగాణకి మన దేశం
చేస్తున్నారు కాబట్టి దయచేసి ఆ స్కీమ్ కూడా లీడర్షిప్ ఇస్తామని భావిస్తున్నాను సార్. దాని తర్వాత 6 years తర్వాత పిల్లవాడు మన స్కూల్స్కి వస్తారు. స్కూల్స్లో కూడా వచ్చిన కాలంలో ఇప్పుడు మనం మిడ్ డే మీల్ స్కీమ్ ఇస్తున్నాము. ఆ మిడ్ డే స్కీమ్లో కూడా గుడ్డు బియ్యం పెట్టి అది కూడా మనం మొత్తం సన్నని మార్చాము సార్. అది కూడా ఇంతకుముందు రకరకాలుగా వంటకాలు చేసిన ఏజెన్సీస్ పెట్టి ఆ వంట ఏజెన్సీస్ కూడా ఐఐటి ద్వారా మనం ఇలా ద్వారా చేస్తున్నాము. ఎందుకంటే అమ్మ ఆదర్శ పాఠశాల కమ్యూనిటీలో పేరు పెట్టడం జరిగింది సార్. వాటికి ఏం సంబంధం అంటే అమ్మవారు ఇంకా మంచిగా పిల్లవాడిని చూడగలగాలి అని ఉద్దేశంతో వారిని ఆ లీడర్షిప్ పొజిషన్ ఇవ్వడం జరిగింది. వారి బట్టలు కొట్టడం నుంచి వంట చేయడం వరకు అమ్మ ఆదర్శ పాఠశాల కమ్యూనిటీగా చూస్తున్నారు. ఆ స్కూల్స్ కూడా మొత్తం రిపేర్ చేయడం వారి ఆధ్వర్యంలో జరిగింది సార్. దాంట్లో రివ్యూ చేసిన కాలంలో మళ్ళీ 2 schools కంప్లీట్ అయ్యి ఇస్తున్నారు ఈ జిల్లాలో. ఇంకా రాబోయే కాలంలో అది కూడా కొత్త చేసి మనం కూడా అది ప్రైవేట్ స్థాయికి తీసుకురావాలని ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. దాంతో పాటు దాంట్లో కూడా డిఫరెంట్ స్కీమ్ రాబోతుంది సార్. స్కూల్స్ ఫస్ట్ అంటే మార్నింగ్ వచ్చినందుకు పిల్లవాడు అది కట్టుకుని వచ్చినందుకు చదవలేడు అన్నమాట. దాంతో కూడా గవర్నమెంట్ ఆలోచనలు ఉన్నాయి. ఒక స్కీమ్ బడ్జెట్లో పెట్టడం జరిగింది. వాటిని అది కూడా వస్తుంది. ఆ తర్వాత చేసిన తర్వాత ఇంటర్మీడియట్ కాలేజ్ పిల్లలకి 12th స్టాండర్డ్ పెట్టాలి. ఆ జూనియర్ కాలేజెస్లో కూడా ఇంతకు ముందు ఇంటర్వ్యూకి స్కీమ్ లేకుంటే వాళ్ళు ఇంటి నుంచి తీసుకుని రావాల్సిందిగా కానీ అక్కడ కూడా గవర్నమెంట్ ఇప్పుడు ఇంటర్వ్యూకి స్కీమ్ ప్రవేశపెట్టింది సార్. అది కూడా రాబోతుంది. ఆ తర్వాత అయితే స్కిల్లింగ్ కోసం చూస్తే స్కిల్లింగ్ ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వము శ్రద్ధ చూపెట్టేందుకు సంబంధించి ఈ మహిళా సంఘాలను బలోపేతం చేయాలి. గ్రామ స్థాయిలో గ్రామ సమైక్యనే కానీ, మండల సమైక్యనే కానీ, జిల్లా సమైక్యనే కానీ వాళ్ళ బ్యాంక్ లింకేజ్ లోన్స్ ఇప్పించాలి. ఆనాడు పావులా వడ్డీ అని చెప్పాము. 2013లో వడ్డీ లేని రుణాలు మీ సకాలంలో మీరు లోను వడ్డీ చెల్లించండి, మీ వడ్డీ పైసలు మేము చెల్లిస్తామని చెప్పి 2013లో ఆ పథకాన్ని తీసుకురావడం జరిగింది. తిరిగి ఈనాడు విజయవంతంగా మీరు లోన్లు తీసుకున్నా ఖచ్చితంగా 3 మాసాలు, 4 మాసాలు, 5 మాసాలలో ఆ వడ్డీ పైసలు తిరిగి సకాలంలో మీరు చెల్లిస్తే మీకు చెల్లిసే బాధ్యత ప్రభుత్వం తీసుకుందనే విషయాన్ని మీకు సవినయంగా తెలియజేస్తున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లే కానీ, సోలార్ పవరే కానీ, పెట్రోల్ బంకులే కానీ, చివరకు బీమా పథకం కూడా సహజ మరణం అయితే జరిగితే దురదృష్టం మరణము 10 లక్షల రూపాయలు. అంటే ఆ గ్రూపు, ఆ మహిళా గ్రూపు నష్టపోకూడదు, కాపాడుకోవాలి. ఆ లింకేజ్ లోన్లు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు బీమా పథకం కూడా తీసుకురావడం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మార్పు కావాలన్నా 2 అంశాలు, ఒకటి విద్య, ఒకటి వైద్యం. ప్రమాణాలతో కూడిన విద్య, ఆరోగ్య భద్రత. ఏ తల్లిదండ్రులకైనా నా కొడుకే కానీ, నా కూతురే కానీ మంచి సంస్కారవంతురాలు కావాలని తల్లి ఆశిస్తుంది, ప్రయోజకుడు కావాలని ఆ కొడుకుని తల్లిదండ్రులు ఆశిస్తారు. కానీ ఆర్థిక స్థితిగతులు బాగులేవు అన్నప్పుడు ఏమి చేయాలి? ప్రభుత్వం గుర్తుకొస్తుంది. ప్రభుత్వ పాఠశాలలు అన్నప్పుడు అది ప్రభుత్వ బాధ్యత అవుతుంది. ప్రతి పాఠశాలలో, ప్రతి కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి మా బిడ్డలు. వాళ్ళకు ప్రమాణాలతో కూడిన విద్యను ఇవ్వాలి.
మంచి పోషకాహారం ఇవ్వాలి, అన్ని సదుపాయాలు కల్పించాలి, అన్ని సౌకర్యాలు కల్పించాలి, ఎక్కడ ఎలాంటి లోటు ఉండకూడదు. ఈరోజు మన ప్రాంతము మోడల్ స్కూల్సే కానీ, కస్తూర్బాలే కానీ, పాలిటెక్నిక్సే కానీ, మళ్ళీ ఫార్మసీ కళాశాల రాబోతున్నది అందువరకు. లాంచ్ చేస్తాము. ఈ యాన్యువల్ లైన్ కన్వెంట్ లైన్ మొత్తం జిల్లాలో 820 ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. మళ్ళీ జోగిపేట సర్కిల్ టోటల్ 81 రోడ్ సేఫ్టీ ప్రోగ్రామ్స్ కమిటీ ఏర్పడింది. తర్వాత మన వాళ్ళు ప్రతి స్కూల్కి గ్రామ పంచాయత్ బిల్డింగ్, హైయర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాలేజెస్, మేజర్ కాలేజెస్ లైక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఐఐటి హైదరాబాద్, అక్కడ పోయి మనం ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం. తర్వాత ఇది ఇప్పుడు సార్ ఇది సైబర్ క్రైమ్ అండ్ విమెన్ సేఫ్టీ రిలేటెడ్ అండ్ డ్రగ్ అవేర్నెస్ రిలేటెడ్ వీక్. సో ఈ వీక్ మన పోలీస్ డిపార్ట్మెంట్ టోటల్ 9 సైబర్ రిలేటెడ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. తర్వాత టోటల్ 7 డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అండ్ ఉమెన్ సేఫ్టీ రిలేటెడ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. మనకి ముఖ్య ఉద్దేశం రోడ్ సేఫ్టీ, సేఫ్ డ్రైవింగ్, డిఫెన్సివ్ డ్రైవింగ్ కాన్సెప్ట్లో ఎట్లా డ్రైవ్ చేయాలి మన పీపీటీ ద్వారా ప్రొజెక్ట్ చేస్తాం. తర్వాత హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి, మైనర్ డ్రైవింగ్ గురించి, రాంగ్ అండ్ డ్రైవింగ్ గురించి అవగాహన ఇచ్చున్నాం. పబ్లిక్ రెస్పాన్స్ కూడా బాగా అయింది. అండ్ ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నాము సంగారెడ్డి డిస్ట్రిక్ట్ పోలీస్ థ్యాంక్ యూ. అంబర్పేటలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ బీసీ వెల్ఫేర్ సలహాదారుడు వి హనుమంతరావు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, ఖైరతాబాద్ డిసిసి అధ్యక్షుడు మోతా రోహిత్ ముదిరాజ్, అలాగే ఖైరతాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శంభుల ఉషాశ్రీ, శ్రీకాంత్ గౌడ్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వి హనుమంతరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని 99 రోజుల పాటు ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గత 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం, అలాగే వారి సమస్యలను గుర్తించి పరిష్కరించడం ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. అంబర్పేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. చాలా విషయాలు పెద్దలు చెప్పారు. వాటిలోకి వెళ్లకుండా రానున్న రోజుల్లో కూడా ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. అక్కచెల్లెమ్మలకు కూడా త్వరలో 1000 కుటుంబ మెషిన్లు కూడా రాబోతా ఉన్నాయి. అదే విధంగా బతుకమ్మ 2 చీరలు కూడా మీ అందరికి రాబోతుంది అని తెలియజేస్తూ, ఇంకా ప్రతి ఒక్క లబ్ధిదారునికి మేలు చేస్తూ, ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ ఇచ్చారో వారికి కూడా రానున్న రోజుల్లో అన్ని పథకాలు చేకూర్చే విధంగా మరి ఎవరికైతే ఇంకా మరి అప్లై చేసుకొని వారికి ప్రభుత్వం నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ రాలేదో మరి పార్టీ నాయకులు కూడా మరి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఒక బాధ్యతగా ఏర్పడి ప్రతి ఒక్కరికి లాభం చేకూర్చే విధంగా మనమందరం కూడా కష్టపడి పనిచేద్దామని తెలియజేస్తూ ఈ అవకాశం నుంచి పెద్దలకు ధన్యవాదాలు చేస్తూ, దాంతో పాటు తెలంగాణ మీద పాట, తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణను గుర్తించలేదనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి ఒక మంచి ఏది చనిపోయిన పేరు పాటశ్రీతో పాట రాయించి ఒక చక్కటి పాట పాడడం, ఆ తర్వాత ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏమున్నాయని కింది స్థాయిలో ఉన్నటువంటి జనానికి తెలియాలని. ఎందుకంటే మీడియేటర్లు చాలా మంది తయారయ్యారు, కింది దాకా పోతలేదు, మా అక్కలకు తెలుస్తలేదు, చెల్లెళ్ళకు తెలుస్తలేదు. అంతేందుకు నేను ప్రభుత్వంలో ఇప్పుడే నాకేదో మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ సలహాదారుగా, అదేవిధంగా నా సబ్జెక్టే బీసీ బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసే వ్యక్తిగా నాకు ఇచ్చినందుకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు. పోతే నేను ఒకటే అడుగుతున్నా, మా ఎవరైతే ఎంఆర్ఓ అన్వర్ గారు ఉన్నారు, అదే విధంగా आपके बारे में बोल रहा हूँ जरा सुनो. और इनका మన ఆఫీసర్ పేరు ఆశన్న గారు, దయచేసి ఒక 2-3 రోజుల ముందు మాకు చెప్పాలి.
మీరు సడన్ గా రాత్రి పెడతారు, పొద్దున్న రమ్మంటే ఎట్లా వస్తారు? మేమే వచ్చేటందుకే కష్టం. ఇక ఆడోళ్ళ పంచాయతీ మొగరు ఇంట్లో చూడాలి, పిల్లలను చదువు చెప్పాలి, ఆఖరుకు వాళ్ళు ఎప్పుడు రావాలి వాళ్ళకు కూడా 2-3 రోజుల ముందు చెప్తే మా మహిళలందరూ వస్తారు. వాళ్ళకి తెలియాలి మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం కథ తెలుసుకోవడానికి. ఎందుకంటే ఇక ప్రతి ఒక్కరు కూడా ఇది జరగలేదు అది జరగలేదు అని ఆరోపణలు ఎక్కువైపోయినాయి. పని తక్కువ కనిపిస్తుంది, పని ఎక్కువ చేసినా ప్రజలకు తెలుస్తుంది. కనుక మీ డ్యూటీ ఇక ముందు నుంచి సిటీలో ఉన్నటువంటి ఏది అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నాయో అన్ని దగ్గర కూడా నేను తప్పనిసరిగా వస్తా. ఎందుకంటే నాకు ఒక బీసీ డిపార్ట్మెంట్ సలహాదారుగా ఇచ్చారు కాబట్టి బడుగు బలైన వర్గాలకు ఎక్కడ కూడా అన్యాయం జరిగితే నేను మాట్లాడే అధికారం ఉన్నది. ఇవాళ నాకు ఆశన్న గారి లెక్క ప్రకారంగా ఇందిరమ్మ ఇల్లు 206 ఇంతవరకు అయితే ఎవరికి ఇచ్చినట్టయితే నాకు గర్భాలు ఇచ్చిండ్రా? మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణం ఎలాగైతే ఇచ్చారో అలాగే మహిళలని కోటీశ్వరం చేసే దిశగా ఇప్పటి వరకు కూడా ఎన్నో పథకాలను చూస్తూ వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి జరిగే దిశగా నడిపిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు మహిళలు 100 బస్సులకు ఓనర్లుగా ఎదిగి ఈ రోజు వారు ఆర్థికంగా ఎంతో ముందుకు సాగుతున్నారు. అలాగే సోలార్ సిస్టమ్ కూడా ఈ రోజు మహిళలు నడుపుతున్నారు. అలాగే పెట్రోల్ బంకులను కూడా నడిపిస్తున్నారు మహిళలు. ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అలాగే ఏ పార్టీలో లేని విధంగా మా కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎంతో పెద్దపీట వేస్తూ మహిళా విభాగాన్ని ప్రత్యేక విభాగం ద్వారా మహిళలకు సముచిత స్థానం కల్పిస్తూ వారికి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తున్న పార్టీ ఉందంటే మా కాంగ్రెస్ పార్టీయే. ఇలా మహిళలని ముందుకు తీసుకువెళ్తే మనం అందరం కలిసి కూడా మన సమస్యలను పరిష్కారం చేస్తున్నాం కలిసి. అలాగే ఈ వేదిక ద్వారా ఎంఆర్ఓ గారిగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. సార్ మా ఏరియా నుండి ఎవరైనా రేషన్ కార్డు కానీ ఇంటర్మీడియట్ అప్లికేషన్ వస్తే తీసుకోండి. వాటిని కూడా ఇప్పుడు అన్న వెంకట్ గారు చెప్పినట్టు మీరు తొందరగా ఎంక్వైరీ చేసి వాటిని ఇప్పించవలసిందిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆశానగర్ మాట్లాడుతూ ఇంద్రమ్మ ఇళ్ల గురించి కానివ్వండి, ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్స్ ఇళ్లకి సంబంధించిన లెక్క కానివ్వండి, దానితో పాటు బెనిఫిషియర్స్ ఇళ్లకు సంబంధించి 206 ఇల్లు శాంక్షన్ అని చెప్పి ఏదైతే లెవెల్ 1 శాంక్షన్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. అది కాక అసలు ఎంతమంది అప్లికేషన్స్ పెట్టుకుంటారు, లెవెల్ 1 లో ఎంతమంది వచ్చారు, లెవెల్ 2 లో ఎంతమంది ఉన్నారు, లెవెల్ 3 లో ఎంతమంది ఉన్నారు, అక్యురేట్ డేటా నాకు పెద్దలు అనంతరావు గారికి ఆ డేటా మీరు ఇవ్వండి. ఎందుకు లెవెల్ 1 లో ఇంకా పెండింగ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి, లెవెల్ 1 లో ఇంకా ఇంతమంది పెంచగలుగుతాం. ఎందుకంటే 406 బోత్ కమ్ నెంబర్ బోత్ చోటా నెంబర్ అంబర్పేట నియోజకవర్గంలో చాలా మందికి ఇంకా ఇల్లు అవసరం ఉంది. కేవలం 206 మంది మనం లెవెల్ 1 లో వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి కేవలం 206 మనం ఇస్తే మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఒక్కసారి దాని రివ్యూ చేసి ఇంకా అర్హులు ఎవరు ఉన్నారో లెవెల్ 1 లో చేర్చగలిగినాయి. చిన్న ఏమన్నా వాళ్ళకి చిన్న కరెక్షన్స్ ఉంటే లెవెల్ 2 లో ఉన్న వాళ్ళకి కూడా దాని కరెక్షన్స్ వాళ్ళకి చెప్పి సరి చేసి లెవెల్ 1 లో వాళ్ళని కూడా తీసుకొని వచ్చి వాళ్ళు కూడా దీనికి ఉపయోగపడే విధంగా దృష్టి పెట్టాలని చెప్పి మనకి సూచిస్తున్నా. దానితో పాటు గ్యాస్ సిలిండర్స్ మహాలక్ష్మి పథకం మీద 15,878 అంబర్పేట నియోజకవర్గంలో బెనిఫిషియర్స్ నెంబర్ అంటే దగ్గర 312 లక్షల 12 రూపాయలు మన నియోజక వారికి ఖర్చు పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం. దగ్గర మహాలక్ష్మి పథకంలోనే 15,000 మందికి ఈ రోజు అంబర్పేట నియోజకవర్గంలోనే రద్దు చేకూర్చే ఒక పరిస్థితి ఉంది ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక. దానితో పాటు కొత్త రేషన్ కార్డు 6,283 6,283 కొత్త రేషన్ కార్డ్స్ మనం డిస్ట్రిబ్యూట్ చేసాం. కరెక్షన్ నెంబర్ ఏమో డిఎస్ఓ నెంబర్ 6,283 కొత్త రేషన్ కార్డు ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ప్రజలకి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అమ్మ మీరందరూ ఒక విషయాన్ని గమనించాలి. 10 ఏళ్ళు ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా కొత్త రేషన్ కార్డు ఇవ్వకపోతే ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో విధానమే కేవలం 2 సంవత్సరాలలో 6,273 రేషన్ కార్డులని ఈ రోజు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తప్పనిసరిగా పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ కూడా రేషన్ కార్డు పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ ఎందుకున్నాయో ఆ డేటా కూడా అక్యురేట్ గా తీసి దాన్ని కూడా మన దృష్టికి తీసుకొని వస్తే
ఇమీడియట్ గా రాని వాళ్ళకు కూడా రేషన్ కార్డు వాళ్ళ దృష్టికి ఇచ్చే ప్రయత్నం చేద్దాం. దాంతో పాటు మీరు పెన్షన్స్ వ్యక్తీకరించారు 1777 పెన్షన్స్, అందులో ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ 527, డిసేబుల్డ్ పెన్షన్స్ 257, విడో పెన్షన్స్ 960, సింగిల్ ఉమెన్ పెన్షన్స్ 37. వేదికపై ఉన్న ఎక్స్ కార్పొరేటర్స్ కి అదేవిధంగా కంటెస్టెడ్ కార్పొరేటర్స్ కి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ డివిజన్స్ లో ఎవరికైతే ఇంకా పెన్షన్స్ రాలేదో, ఇంకెవరైనా పెన్షన్స్ కి అర్హులు ఉన్నారో ఎంఆర్ఓ దగ్గర డేటా తీసుకొని రాజధాని డీటెయిల్స్ కూడా మీరు కలెక్ట్ చేసుకొని అవి కూడా సబ్మిట్ చేసి ఏదైతే అంబర్పేట నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరు కూడా అర్హులైన ప్రజలందరూ కూడా పెన్షన్ వచ్చే విధంగా దానిపై ఒక డ్రైవ్ కండక్ట్ చేయండి. ఎందుకంటే 99 days యాక్షన్ ప్లాన్ అనేది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడ రైల్వే ఆసుపత్రిలో ప్రాథమిక సౌకర్యాల లేమి, రోగులకు తీవ్ర ఇబ్బందులు. ఉత్తమ కార్మిక నాయకులకు పీజేఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హర్షం. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న నటి వరలక్ష్మి, సరస్వతి చిత్ర ప్రేక్షకాదరణ సందర్భంగా శ్రీవారికి కృతజ్ఞతలు. అందరికీ నాణ్యమైన విద్య, ఉచిత సమగ్ర వైద్యమే లక్ష్యం, మంత్రి దామోదర రాజనరసింహ. అంబర్పేటలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రారంభం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S10 న్యూస్, మన కోసం మన ఛానల్.